మంచి తాజాగా ఉన్న వంకాయల్ని తెచ్చుకోండి. అలాగే ప్యాన్‌లో చాలా తక్కువ ఆయిల్ ఏసుకొని పచ్చిమిరపకాయల్ని మీ కారానికి, రుచికి సరిపడా ఏసుకోండి. కారం తక్కువేస్తాం. అంతా పచ్చిమిరపకాయల కారంతోనే ఈ కూర చేస్తాం అనమాట. అందుకని ఇలా ఏసుకొని రుచికి సరిపడా ఏసుకొని కొంచెం చిన్న అల్లం ముక్కను కూడా ఇలా ఏసేసి దోరగా వేయించి పక్కన పెట్టేసుకోండి. చాలా చిన్న తక్కువ మసాలాతో ఉంటదండి ఈ కూర. అలాగే బౌల్‌లో వాటర్ తీసుకొని కల్లుప్పు గానీ, మామూలు ఉప్పు గానీ ఏసుకొని ఒక నిమ్మ చెక్కని ఇలా పిండేసుకోండి. ఈ నిమ్మ చెక్కని పిండటం వలన వంకాయలకి కొంచెం పులుపు లైట్‌గా పులుపు పట్టి కలర్ కూడా మారకుండా ఉంటది. టేస్టు బావుంటది. అలాగే కలర్ కూడా మారకుండా ఉంటది. ఉప్పు, నిమ్మరసంలో మనం ఏసిన దానిలో ఈ వంకాయలని ఇలా 4 పక్షాలుగా మనం గుత్తొంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసి ఏసుకొని చిన్న మసాలా రెడీ చేసుకుందాం. ముందే చెప్పానుగా చాలా సింపుల్ మసాలా. పచ్చి కొబ్బరి తురుము కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది. ఈ వేయించి పెట్టుకున్న ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, కొంచెం కారం వేసుకోండి. ఎలాగో పచ్చిమిరపకాయలు వేసాం కానీ కారం కూడా వేస్తే బాగుంటుంది. కొంచెం పసుపు కూడా ఇలా మొత్తాన్ని మిక్సీ చేసుకోండి. కచ్చా పచ్చాగా చేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఈ మసాలాని టేస్ట్ చూడండి. కొంచెం ఉప్పు, కారం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. కావాలంటే ఉప్పు కొంచెం కలుపుకోండి. వంకాయలో కూరేటప్పటికి మీకు చప్పగా అయిపోద్ది. అందుకని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసేసి అసలు ఎక్కువ ఏగవసరం లేదు. అసలు వేయించకపోయినా కూడా పర్లేదు. జస్ట్ ఇలా ఉల్లిపాయలు వేసిన వెంటనే ఈ ఫిల్ చేసుకున్న స్టఫ్ చేసుకున్న ఈ వంకాయలు అన్నిటినీ కూడా ఇలా వేసేసి ఒకసారి అటు ఇటు కొంచెం తిప్పేసేసి మూత పెట్టండి. ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి పైన ఒక సరిగ్గా కరెక్ట్గా పట్టే మూతను పెట్టేసి ఆ మూత మీద ఇలా మరగబెట్టిన నీళ్లు పోస్తున్నాం అనమాట. ఈ నీటి తడి కిందకి ఆవిరి రూపంలో వంకాయ మీద పడి వంకాయ మెత్తపడుతుంది అనమాట. ఎక్కువ నూనె వేసుకోకుండా సరిపోతుంది. మధ్యలో ఇలా మూతలు తీసేసి ఒకసారి అలా ఇలా కలిపేసేసుకుని పెట్టుకుంటామే. ఒక్కొక్క కాయ నెమ్మదిగా తిప్పుకోండి. చక్కగా చితక్కుండా అలా వస్తుంది అనమాట. మీరు మాత్రం మొత్తం ఈ కూర అంతా సిమ్లో వండితేనే చక్కగా మగ్గుతుంది. లేదంటే కొంచెం బాగా ఎక్కువ ఆయిల్ వేసేసి వండేసుకోండి, అది మీ ఇష్టం. కానీ తక్కువ ఆయిల్తో చేసుకోవచ్చు. ఎందుకంటే కొబ్బరిలో కూడా ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం లోపల పెట్టిన స్టఫ్లో కూడా ఇలా అనమాట. ఇలా పెట్టేసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ మూత పెట్టేసుకొని అటు ఇటు తిప్పేయండి. మెత్తబడిపోద్దండి ఊరికే లేతకాయలు అయితే. ఈ మిగిలిన మసాలాని కావలసినంత కొబ్బరి మసాలా ఇలా వేసుకోండి. సింపుల్ మసాలా. కొబ్బరి ఏంటి ఇదేంటి ఈ గుత్తొంకాయ కూర అనుకుంటున్నారా? తిని చూడండి, మరి వదలరు. ఒక్క కాయ తిన్నోళ్ళు 2-3 కాయలు వరుసనే తినాల్సిందే. అంత టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, కూరలో, రసం, సాంబార్, అన్నంలో, రైస్ పక్కన పెట్టుకున్న నంజుకోవటానికి చాలా బాగుంటుంది. కొంచెం లాస్ట్లో కొంచెం వాటర్ వేసేసి ఆ కొబ్బరితో పాటు ఉడికి కొంచెం గుజ్జు వస్తుంది. ఉల్లిపాయ కూడా వేసాం కదా. మందపాటి కళాయి పెట్టుకోండి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లేదంటే నాన్ స్టిక్ ప్యాన్ వాడుకోండి, అది మీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. లేదా కుక్కర్ ఉంటుంది కదా, అది పెట్టుకుని పైన కుక్కర్ విజిల్ వచ్చేటట్టు పెట్టుకోకుండా ఇలా చక్కగా దగ్గరుండి వేయించేసుకోండి. చూసారుగా చాలా టేస్టీగా ఉంటుంది. వెరీ వెరీ సింపుల్ కూడా.